హలో హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఈరెల్లి. ఈరోజు నేను ఏం చేస్తున్నా తెలుసా? చికెన్ పకోడీ చేస్తున్నా. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నా నేను. ఇప్పుడు ఒక 1/2 kg చికెన్ అయితే తీసుకున్నా. ఫస్ట్ కొంచెం సాల్ట్ వేస్తున్నా, కొంచెం పసుపు వేస్తున్నా, ఒక స్పూన్ కారం వేస్తున్నా. ఎంత తినాలనుకుంటే అంత కారం వేయండి. నేనైతే ఒక్కటే స్పూన్ వేసిన. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా, ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నా, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నా, ఒక స్పూన్ గరం మసాలా వేస్తున్నా. ఈ మసాలాలు అన్నీ వేసి చికెన్ని మంచిగా కలపాలి. ఒకసారి ఈ చికెన్ ముక్కలకు మొత్తం కారం, ఉప్పు, పసుపు, ఈ మసాలాలు మొత్తం పట్టేటట్టు కలపాలి. చికెన్ ముక్కలకైతే ఉప్పు కారం అయితే మంచిగా పట్టింది. ఇప్పుడు ఇందులో ఏమేయాలంటే ఒక సగం నిమ్మకాయ తీసుకొని మంచిగా చికెన్ పీసెస్ మీద మొత్తం పిండేసేయాలి. కొంచెం ఆయిల్ వేస్తున్నా, కొంచెమే చాలు. అట్లనే కొంచెం ఫుడ్ కలర్ గిట్లా వేయాలి. ఫుడ్ కలర్ మీకు కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు, వద్దనుకుంటే వేయకండి. నేనైతే కొంచెం వేస్తున్నా కలర్ కోసం. ఇప్పుడు ఇవి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపండి. చికెన్ పీస్లకైతే ఈ నిమ్మరసం గిట్లా మొత్తం మంచిగా పట్టింది. చూడండి, ఉప్పు, కారం, నిమ్మరసం మంచిగా పట్టింది ముక్కలకి. ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేయాలి, ఒక స్పూన్ బియ్యం పిండి వేయాలి. ఇవి రెండింటిని వేసి మంచిగా కలపాలిగా వీటిని. ఒకవేళ ఇప్పుడు మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోయినా, బియ్యం పిండి లేకపోయినా కొంచెం శనగపిండి అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకా ఏ పిండి ఉంటే ఆ పిండి వేసుకోండి. నేనైతే ఇవి రెండు వేసిన. ఇప్పుడు స్పూన్ తోటి కలిపితే నడవదు అనమాట, మనం చేయితోటే కలపాలి. ఇట్లా మంచిగా కలపాలి. ఇట్లా పిండేసి కలిపిన తర్వాత కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి, కొన్ని వాటర్ వేసి కలపొచ్చు. ఇప్పుడు ఇది సరిపోతుంది అనిపిస్తుంది నాకైతే. చూద్దాం ఒకసారి కలిపిన తర్వాత. అన్ని ముక్కలకైతే మంచిగా పట్టాలి మసాలా. కలిపేటప్పుడు మంచిగా కలపండి. చికెన్ పీసెస్కి అయితే మసాలా మంచిగా పట్టింది. ఇప్పుడు ఈ చికెన్ ఒక 30 minutes అయినా ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసి వస్తా. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టిన స్టవ్ పైన. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి వేడి చేద్దాం. అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చిన ఇప్పుడే. చూడండి, మంచిగా గట్టిగా అయిపోయింది చికెన్ మొత్తం. ఫుల్ కూల్గా అయిపోయినాయి చికెన్ పీస్ మొత్తం. ఈ పిండి, ఈ కారం, ఉప్పు మొత్తం ముక్కలకు మంచిగా పట్టింది. ఇగో ఆయిల్ వేసే ముందు ఒకసారి కలిపేస్తే మంచిగా. ఆయిల్ అయితే మంచిగా వేడైంది. ఇప్పుడు చికెన్ వేద్దాం. ఇక ఒకటేసారి తీసుకొని ఇట్లా ఆనియన్ పకోడీ వేసినట్టు మాత్రం వేయకండి. ఒక్కొక్క పీస్ తీసుకొని మెల్లగా ఆయిల్ వేయాలి ఇట్లా.
స్టవ్ సిమ్లో పెట్టే ఫ్రై చేయాలి, అప్పుడే ముక్కలు లోపల వరకు మంచిగా ఉడుకుతాయి. ఆయిల్ చికెన్ పీసెస్ వేయంగానే అస్సలు మెసియొద్దు, వీటిని కొంచెంసేపు వదిలేసేయాలి వీటిని అట్లనే. అబ్బాయి ఇది ఫ్రై అవుతుంటే స్మెల్ మాత్రం మస్తు వస్తుంది. మంచిగా ఫ్రై అయింది చూడండి, ఎంత మంచిగా ఫ్రై అయిందో. కలర్ ఇట్లా మంచిగా వచ్చింది కదా. ఇంత ఫ్రై అయితే సరిపోతుందిగా, తీసేస్తున్నా. ఇట్లా ఫ్రై కావాలి చికెన్. సూపర్గా వచ్చింది కదా. ఇప్పుడు ఇదే నూనెలా కొన్ని పచ్చిమిర్చిలు పొడుగు పొడుగ్గా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి, మెల్లగా ఫ్రై చేసుకోవాలి, ఎగురుతుంది ఆయిల్. పచ్చిమిర్చి అయితే ఫ్రై అయింది, ఇగో ఇంత ఫ్రై అయితే సరిపోతుంది. తీసేస్తున్నాయి ఇక వీటిని. ఇప్పుడు కొంచెం కరివేపాకు ఫ్రై చేస్తున్నా, మెల్లగా ఫ్రై చేయాలి కరివేపాకు. ఇట్లా ఇగో ఇట్లా కొంచెం 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 కొంచెం, లేదంటే ఎగురుతుంది ఆయిల్. ఇట్లా ఫ్రై అయింది, తీసేస్తున్నా. చికెన్ పకోడీ అయితే అయిపోయింది చూడండి, ఫుల్ వేడి వేడిగా ఉంది. చూస్తుంటే మాత్రం నాకు ఊరిలు వచ్చేస్తున్నాయి. తిని ఎట్లుందో చెప్తిగా. ఎంత మంచిగా ఫ్రై అయింది, ఎంత మంచిగా ఉడికింది చూడండి. చికెన్ లోపల ముక్క ఇట్లా మంచిగా ఉడికింది. టేస్టింగ్ టైం. ఫస్ట్ నిమ్మరసం పిండుదాం పైనుంచి. నిమ్మరసం పిండేసి ఆనియన్స్ మీద ఇలా విండాలి కొంచెం. ఇప్పుడు టేస్ట్ చేస్తా చూడండి. ఇక అబ్బా మస్తుంది. అన్నీ కరెక్ట్ సరిపోయాయి. ఉప్పు కారం కానీ చికెన్ ఉడకడం కానీ మస్తు ఉడికింది. ఇంత మంచిగా ఉంది ఏంది అసలు. మస్తు అంటే మస్తు వచ్చింది చికెన్ పకోడీ. ఇట్లా పకోడీ తినేటప్పుడు పచ్చిమిర్చిలు, ఆనియన్స్, వద్దులు పోయిన చికెన్ పకోడీ. మాటలు లేవు, మాట్లాడుకుంటారు అసలే లేవు. ఈ పకోడీ మొత్తం తినడమే. ఇక నాకైతే చికెన్ పకోడీ అయితే మస్తు ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టం చికెన్ పకోడీ? కామెంట్ సెక్షన్లో చెప్పండి. చికెన్ పీస్లు ఇట్లా పైన మొత్తం క్రిస్పీ క్రిస్పీగా, లోపల మొత్తం సాఫ్ట్ సాఫ్ట్గా మస్తున్నాయి. మస్తు అంటే మస్తున్నాయి. అద్దరిపోయింది ఇక చికెన్ పకోడీ అయితే. మీరు ఏం చేయాలంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. తింటుంటే మాట్లాడడానికి వస్తారు. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.